ఉన్నాయి, ఉద్యోగస్తులు బాధగా ఉన్నారు, రైతులు బాధలో ఉన్నారు, రైతు కూలీలు బాధలో ఉన్నారు, ఈ రోజున చదువుకున్నటువంటి బిడ్డలు బాధగా ఉన్నారు. మన బిడ్డలు మనలాగా జీవితాలు ఉండకూడదని కష్టపడి చదివించుకున్నటువంటి బిడ్డలు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు ఆగమైపోతుంటే వాళ్ళని చూడలేక బాధపడతా ఉన్నారు. ఈ రోజున నువ్వు దారుణమైనటువంటి చీపు లిక్కరు 25 రూపాయలు కొని 250 రూపాయలు అమ్ముతా ఉన్నావు. పేదవాడి బలహీనతని, పేదవాడి చెమటని, పేదవాడి రక్తాన్ని ఈరోజు నువ్వు పిండుతున్నావు. ఇది ప్రజలు అమాయకులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. నీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు. ఈ రోజున ఈ ఏదైతే అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నారో ఇవాళ చదువుకున్న వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు కూడా మీరు ఇకనైనా తెలుసుకొని పనిచేయండి. ఈ రోజున కొంతమంది అనుకుంటున్నారు మేము తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అని. మీరు పుట్టలో ఉన్న బయటికి తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల మీద విచారణ చేసి మీకు తగిన శిక్ష, తగిన మూల్యం తప్పదు. ఇకనైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి ముసుగులోనో, జగన్మోహన్ రెడ్డి మాయలేనో మళ్ళా మేమేదో వస్తామని పకటి కళ్ళలు కనకండి. మీరు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు, ఈ రోజున మీ రాష్ట్రంతో సంబంధం ఉన్నవాళ్ళు, ఇవాళ పెద్దవాళ్ళు ఏ రాష్ట్రానికి పోతారో ఏ దేశానికి పోతారో కూడా తెలియనటువంటి నేపథ్యంలో అధికారులు కూడా మీ పరిధి దాటకండి. ఎలక్షన్ కమిషన్కి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఏకపక్షంగా వైసీపీకి పనిచేస్తూ ఉన్నారో వారిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ మేము కోరుతా ఉన్నాం. ఈ పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయాలి. మీరు 3 రోజుల్లో బెంగాల్లో 3 డీజీపీలను మార్చారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎస్పీలు, కొంతమంది ఆ పైన ఉన్నటువంటి అధికారులు ఏకపక్షంగా పోతూ ఉన్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ డేగ కన్నుతో పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి. ఏదో అలజ సృష్టించి, ఏదో మభ్యపెట్టి, మాయ చేసి ఎలక్షన్లో మేమేదో నెగ్గాలనేటువంటి కలలు కంటున్న వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజలు ఏకపక్షంగా అన్ని వర్గాలు, ఉన్నతమైన వర్గాలు కాదు, పేద వర్గాలు కాదు, మధ్యతరగతి వర్గాలు కాదు, అందరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఈ రాష్ట్రం పాడైపోయింది. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు. ఈ రోజున ఈ 3 కలయికతోటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీతో కూడా ఇవాళ పొత్తు పెట్టుకుంటానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో రేపు మనకు రావాల్సినటువంటి నిధులు కావాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఈరోజు ఎన్డీఏలో చేరటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా మీరు బీజేపీకి అండగానే ఉన్నారు. మేమేదన్నా ఉంటే డైరెక్ట్గా ఉంటాం, నో ఇండైరెక్ట్. మేమేదైనా మద్దతు ఇస్తే ప్రజలకు చెప్పి మద్దతు ఇస్తాం. మీలాగా లోపాయకారికంగా మీ ప్రయోజనాల కోసం, మీ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టదు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని, మా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల్ని ఇవాళ నీ స్వార్థం కోసం, నీ కేసుల కోసం నువ్వేం చేసావు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముస్లిం సమాజం కానీ, క్రైస్తవ సమాజం కానీ, హిందూ సమాజం కానీ నువ్వేం అక్రమాలు చేస్తున్నావో, నువ్వేం అన్యాయాలు చేస్తూ ఉన్నావో, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ నీ సొంత రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేస్తూ ఉన్నావు. ఒక నిరంకుశవాదిగా, ఒక నియంతృత్వవాదిగా నువ్వు పాలన చేస్తున్నావు. ఈ రోజున ప్రజలు ఇసిగిపోయారు. ఎప్పుడెప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.
నీకు తగిన గుణపాఠం చెప్పి నేను ఇంటికి సాగనంపటానికి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు.